లయకారుడు, ఆద్యంత రహితుడు, జ్యోతిస్వరూపుడు ఆ పరమేశ్వరుడు కొలువుదీరిన దివ్య క్షేత్రం శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మూగజీవుల ముక్తి క్షేత్రంగా తలచిన వెంటనే కోరిన కోరికలు తీర్చి సద్యోముక్తేశ్వరంగా శ్రీకాళహస్తి బాసెల్లుతోంది. సృష్టికి మూలాధారమైన పంచభూతాలకు ప్రతిరూపంగా కైలాసనాథుడి ప్రాణమున్న శివలింగం రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే శ్రీకాళహస్తీశ్వరం. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరుని ఆరాధిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సువర్ణముఖి తీరాన కొండగుట్టల మధ్య శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణం ప్రత్యేకతను సంతరించుకుంది. 4 దిక్కుల్లో దర్శనమిచ్చేలా శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా విరాజిల్లుతోంది. శ్రీకాళహస్తికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ ఆలయాన్ని 1516లో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటే దాదాపు 150 అడుగుల ఎత్తులో కనిపించే రాజగోపురం మరింత అద్భుతంగా కనిపిస్తోంది. శిల్పకళ్లతో అలరారే ఈ క్షేత్రంలోని మండపాలు, స్తంభాలన్నింట్లలో 100 కళ్ల మండపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఆలయ పరిసరాల్లో 36 తీర్థాలున్నాయి. సహస్రలింగాలు, హరిహర, భరద్వాజ, మార్కండేయ, సూర్యచంద్ర తీర్థాలు ప్రధానమైనవిగా చెబుతారు. ఇక్కడున్న పాతాళగంగ సరస్వతీ తీర్థంలోని తీర్థాన్ని స్వీకరిస్తే నత్తి, మోగ సమస్యలు పోయి వాక్కు సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిత్యం భక్తులతో కళకళ్లాడుతూ ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. దేశంలోని ప్రముఖ శివాలయాలతో పోలిస్తే శ్రీకాళహస్తి విశేషాలున్నాయి. సాధారణంగా భక్తుడు భగవంతుడి పాదాల చెంత ఉంటాడు. కానీ ఇక్కడ స్వామి భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంటే కొండ కింద శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం కనిపిస్తుంది. మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కన్నప్ప ఆలయంలోనే చేస్తారు. ఇక్కడి శివలింగానికి ప్రాణమున్న శివలింగం అని పేరు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగానే మూల విరాట్టుకు దగ్గరగా ఏర్పాటు చేసిన వాయుదీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తాయి. ఇతర శైవక్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండానే పూజలు, అభిషేకాలు చేస్తారు. దాదాపు అన్ని ఆలయాలను సూర్య చంద్రగ్రహణ సమయాల్లో మూసేస్తే ఇక్కడ మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామితో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారు ప్రధాన దేవతలుగా పూజలు అందుకుంటుంటే ఈ దేవతలు 4 దిక్కులా కొలువుదీరి ఉండడం విశేషం. చిన్న బావిలో ఉండే పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగా మహాద్వారానికి ఎదురుగా దక్షిణాముఖం వైపు దక్షిణామూర్తి దర్శనమిస్తారు. శ్రీకాళహస్తికి చేరుకునే భక్తులు ముందుగా 40 అడుగుల లోతులో ఉండే పాతాళ గణపతిని మెట్ల మార్గం ద్వారా వెళ్లి దర్శించుకొని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి పూజిస్తారు. మూల విరాట్టు ఇక్కడ పశ్చిమాభిముఖంగా కనిపిస్తారు. అదయ్యాక జ్ఞానపరశునామ మందిరానికి వెళతారు. ఆ తర్వాత రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజులు ప్రతిష్ఠించిన శివలింగాలను చూడొచ్చు. పాతాళ గణపతితో పాటు వల్లభ గణపతి, మహాలక్ష్మీ గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు, వెంకటేశ్వరుడు, వరదరాజస్వామి తదితర దేవతలను దర్శించుకోవచ్చు. శంకరాచార్యులు ఈ ప్రాంతానికి వచ్చి స్ఫటికలింగం, శ్రీచక్రాలను ప్రతిష్ఠించారని చెబుతారు. దక్షిణ కైలాసంగా పిలిచే శ్రీకాళహస్తీశ్వర ఆలయ సందర్శనం మోక్షాన్ని కలిగిస్తుందని ప్రతీతి. ప్రకృతిలోని పంచభూతాలు సకల ప్రాణకోటికి ఆధారం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలకు అధిపతి పరమేశ్వరుడు. అందుకే స్వామి భూతనాథుడయ్యాడు. ఆ రూపాలతోనే 5 ప్రాంతాల్లో స్వయంభూగా కొలువుతీరాడు. పంచభూత స్థలాలుగా పిలిచే ఆ మహిమాన్వితమైన క్షేత్రాల్లో పరమేశ్వరుడు నిత్య పూజలందుకుంటున్నాడు. ఇక ఏకాంబరేశ్వరం, జమ్ముకేశ్వరం, అరుణాచలేశ్వరం, చిదంబరేశ్వరం, శ్రీకాళహస్తీశ్వరం భూమి, జలం, అగ్ని, ఆకాశం, వాయువుకు ప్రతిరూపాలైన ఈ ఆలయాల్లో ఒక్కచోట మాత్రమే ఆ నీలకంఠుడు ప్రాణమున్న శివలింగంగా వెలసి పూజలందుకుంటున్నాడు. ఇక్కడి క్షేత్రంలో మహాశివుడు జ్యోతి స్వరూపంతో వాయులింగేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
మూగజీవాలకు ముక్తిని ప్రసాదించారని అందుకే శ్రీకాళహస్తి మూగజీవాల ముక్తి క్షేత్రంగా బాసిల్లుతోంది. శ్రీ అంటే సాలీడు, కాళం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. తన పట్ల అపారమైన భక్తి కలిగిన ఈ 3 ప్రాణాలకు స్వామి మోక్షాన్ని ప్రసాదించి వాటి పేర్ల మీదే శ్రీకాళహస్తీశ్వరుడిగా పూజలందుకుంటున్న క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీరాన కొలువైన ఈ స్వామి రూపం ఇతర శివలింగాలతో పోలిస్తే వర్తులాకారంలో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. జ్ఞానప్రసూనాంబ సహిత శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వాయువు రూపంలో ఏర్పడడం వెనుక పురాణాలు ఏం చెబుతున్నాయంటే, మోక్ష ప్రదాతగా ఓసారి వాయుదేవుడు కర్పూరంతో తయారు చేసిన లింగాన్ని పూజించి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశారట. దానికి మెచ్చి ఈశ్వరుడు కరుణించి వాయుదేవుడు గాలి రూపంలో విశ్వమంతా ప్రతి ప్రాణిలోనూ నిండి ఉండేలా వాయుదేవుడు పూజించిన కర్పూరలింగం వాయులింగంగా ప్రసిద్ధి పొంది సామాన్యుల చేత పూజలు అందుకునేలా వరాలను ప్రసాదించారని ప్రతీతి. ఆ కర్పూరలింగమే వాయులింగంగా స్వయంభూగా ఇక్కడ ఏర్పడిందని భక్తుల విశ్వాసం. శ్రీకాళహస్తీశ్వరునికి తోడుగా పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా పూజలందుకుంటున్నారు. అమ్మవారు సామాన్యురాలిలా వచ్చి ఆ తర్వాత ఈ ప్రాంతానికి చేరుకొని స్వామి కోసం తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మరిన్ని శక్తుల్ని ప్రసాదించారు. అమ్మవారు స్వామి చెంత జ్ఞానప్రసూనాంబగా కొలువుదీరారు. శ్రీకాళహస్తీశ్వరుడు బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం కూడా ఇదేనని పురాణ ఇతిహాసాల సారం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయవాడై కన్నప్ప, యాదవరాజులు స్వామి అనుగ్రహంతో మోక్షాన్ని అందుకున్నారని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలిచేవాడు. అతడి భక్తిని పరీక్షించేందుకు ఓ రోజు స్వామి తన కంటి నుంచి నెత్తురు కార్చారట. అది చూసి కన్నప్ప వెంటనే తన కన్ను పీకి స్వామి కంటికి అతికించాడట. స్వామి రెండో కంటి నుంచి కూడా కన్నప్ప ఏమాత్రం సందేహించకుండా తన రెండో కంటిని పీకి స్వామికి అమర్చాడట. ఆ భక్తికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై కన్నప్పకు ముక్తిని ప్రసాదించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీకాళహస్తీశ్వరుడికి ముక్తి ప్రదాత అనే పేరు వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు. ఇరవై 7 నక్షత్రాలు 9 గ్రహాలను మేళవించిన ప్రత్యేక కవచం స్వామికి అమర్చి ఉంటుంది. దీనివల్లే రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ స్వామి నియంత్రణలోనే ఉంటాయని పురాణాల సమాచారం. అందుకే ఈ క్షేత్రం రాహుకేతు శాంతి పూజలకు ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో నవగ్రహాల మండపం ఉండదు. కేవలం శనీశ్వరుడికి ఓ మందిరం కనిపిస్తుంది. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రధాన ఆకర్షణగా శిఖర దర్శనం. ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలుచొని స్వామి, అమ్మవారు, భక్త కన్నప్ప శిఖరాలను భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారికి నిత్యం కర్పూర హారతి, క్షీరాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం, గంగాభిషేకం, రుద్రాభిషేకాలతో పాటు ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. నిత్య పూజా కైంకర్యాలతో ఆరాధిస్తారు. మహాశివరాత్రి సమయంలో 10 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే స్వామివారి విహారం, రథయాత్ర, తెప్పోత్సవాలను కళ్లారా చూసి తరించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. శ్రీకాళహస్తి స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల కళ్యాణం ఆలయంలో కాకుండా పట్టణం నడిబొడ్డున ఉండే పెళ్లి మండపంలో చేస్తారు. ఈ సమయంలోనే కొన్ని జంటలు సైతం స్వామి, అమ్మవార్ల కళ్యాణంతో పాటు తమ పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఆనవాయితీగా అనుసరిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వెలిగించే ఆకాశ దీపాన్ని చూసేందుకు, ప్రత్యేక అభిషేకాలు చేయించేందుకు ఈ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా జంగమయ్య జాగరణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిగా తరలివచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసిన అధికార యంత్రాంగం ప్రత్యేక క్యూలైన్లు, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.